దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళ దైవ సన్నిధి కూడి వచ్చిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు మీ కుటుంబాలకి మరి మొట్టమొదటిగా క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నెల 1వ తారీఖు నుంచి జనవరి 15-16 దాకా కూడా క్రిస్మస్ ఆరాధనలో జరుపుకునేటువంటి నెల. కాబట్టి ఈ క్రిస్మస్ నెలంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలను, బిడ్డలను తన రెక్కల చాటును కాపాడి జరిగించుకున్న కార్యాల కంటే ఘనమైన కార్యాలు ప్రభు సన్నిధిలో జరిగించుకునే కృప మనకు ప్రభు ఇచ్చి మనల్ని బలపరిచి ఆయన కృపతో నింపి మనలందరిని నడిపించునుగాక. హల్లెలూయా. ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని గణపరిచాం, ఆరాధనలో ప్రభుని హెచ్చించాం. కొద్ది నిమిషాలు దేవుడు ఈ 2025వ సంవత్సరం జనవరి మాసం మొదలుకొని నవంబరు నెలాఖరు వరకు ప్రభు మనల్ని ఎంతగానో కాపాడారు. డిసెంబర్ 1వ తారీఖు ఉదయకాలపు వేళ దైవ సన్నిధిలో మనందరం కలిసి మనసారా ప్రభును స్తుతించడానికి మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. చివరి మాసం మనం గడిచినటువంటి నెలలన్నీ కూడా, దినాలన్నీ కూడా, పూర్వకాల సంవత్సరాలన్నీ కూడా మనసునకు తెచ్చుకొని మనసారా ప్రభుని ఆరాధించేటువంటి దినాలు ఈ డిసెంబర్ మాసం. అంటే దేవునికి స్తోత్రం చెప్దాం. కీర్తనాకారుడు ఒక మంచి మాట చెప్తున్నాడు. 77వ కీర్తన 5వ వచనాన్ని ఈ దినం మనం జ్ఞానం చేసి కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇక్కడ చూడండి, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనసునకు తెచ్చుకుందును. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందును. హృదయమున జ్ఞానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికాను. చాలా చూడండి, ఈ కీర్తనాకారైనటువంటి దావీదు ఒక మంచి మాట చెప్తున్నాడు. ఏంటి మాట అంటే, తొల్లిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను ఎక్కడ తెచ్చుకుంటానో మనసు నాకు తెచ్చుకుందును. మనం తొల్లిటి దినాలు మన ఈ సంవత్సరంలో మనం జ్ఞాపకం చేసుకుంటే జనవరి మాసం, మనకి ఫిబ్రవరి మాసం, మార్చి, ఇలాగా నెలలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే 11 నెలలు కంప్లీట్ చేసుకున్నాం. 12వ మాసంలో మనం ప్రవేశించాం. ఒకసారి మనం వాక్యాన్ని జాగ్రత్తగా మనసు పెడితే, తొల్లిటి దినాలను, పూర్వకాల సంవత్సరాలను ఎక్కడికి తెచ్చుకోవాలట? మనసునకు తెచ్చుకోవాలి. ఎంతమంది పూర్వపు దినాలు, ఆ పరిస్థితులు, ఆ స్థితిగతులు, ఆ ఇబ్బందులు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ అపనిందలు, ఆ శ్రమ ఎంతమంది మనసులో ఉన్నది? చాలామంది పూర్వపు ఆ స్థితి అంతా కూడా ఏమైపోయారు తెలుసా? మర్చిపోయే ఇప్పుడు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈ కీర్తనకారుడు మనసులో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, నేను తొల్లిటి దినాలను, పూర్వకాల సంవత్సరాలు కూడా ఎక్కడ తెచ్చుకుంటున్నాను? మనసు నాకు తెచ్చుకుంటాను. తప్పకుండా ఈ మనస్సు మనందరికి దేవుడిచ్చునుగాక. మనం ఏ స్థితి నుంచి తీయబడ్డామో, మనం ఏ స్థితిలో ఉండేవారమో, ఈరోజు మన స్థితి ఏమిటో, మన పరిస్థితి ఏంటో, ఒకప్పుడు మన స్థితి ఏంటో, ఇప్పుడున్నటువంటి స్థితిని, అప్పుడున్న స్థితిని టాలీ చేసుకుంటూ మన ఎడల దేవుడు ఎంత కృపను ఎల్లడ చేసి మన స్థితిని మార్చాడో, మన పరిస్థితిని మార్చాడో, ఈరోజు ఉన్నతమైన స్థితిలో మనల్ని ఉంచాడో, దీని ద్వారా ఏం కలగాలి తెలుసా? దేవునికి మహిమ కలగటం కోసమే. ఎందుకంటే ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు.
కాబట్టి పూర్వకాల సంవత్సరాలు తొలిటి దినాల్లో ఎక్కడ తెచ్చుకోవాలా? మనసునకు తెచ్చుకోవాలి. ఈరోజు చాలామంది ఆ మొదటి దినాలు మర్చిపోతున్నారు. ఆ మొదటి సంగతులు మర్చిపోయి మనుషుడు ఏం చేస్తున్నాడంటే ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు. ఎందుకో తెలుసా? ఆ మొదటి దినం, ప్రభు ఒకప్పుడు నా స్థితి ఇదే, నా పరిస్థితి ఇదే, నేను తినడానికి లేని ఆహారం లేక గంజు తాగినటువంటి బ్రతుకు నాదే, ఈరోజు నాకు ఈ స్థితి ఇచ్చావు ప్రభు అని మనం ఆహారం దగ్గరికి వెళ్ళగానే మొదటి దినం మన జ్ఞాపకం రావాలి. ఆ గంజు మరి ఉప్పు కలుపుకొని తాగిన రోజులు మన మనసునకు తెచ్చుకోవాలి. వర్షం వస్తుంటే గిన్నెలు పళ్ళాలు మన ఇంటికాడ ఆ ఇంటిలో పెట్టుకున్నటువంటి రోజులు మనసునకు తెచ్చుకోవాలి బిల్డింగ్లో ఉండి. అది దేవునికి మహిమ, అది దేవునికి కృతజ్ఞత అన్నమాట. ఎప్పుడైతే ఆ స్థితిని మనసునకు తెచ్చుకుంటామో దేవుడు ఏం తెచ్చుకుంటే ఏమవుతాడు తెలుసా? మన ద్వారా ఆయన మహిమ పరచబడతాడు. కాబట్టి తొలిటి దినాలు పూర్వకాల సంవత్సరాలనంటే ఎక్కడ తెచ్చుకోవాలట? మనసునకు తెచ్చుకోవాలి. ఏంటి ఈయన యొక్క పరిస్థితి అని ఆలోచన చేస్తే, దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తే సమూయేలు 2వ గ్రంథములో 7వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం, నా సేవకుడైన దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులో ఉన్న గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి ఇశ్రాయేలును నా జనుల మీద నిన్ను అధిపతిగా నియమించితిని. చూడండి, దావీదు యొక్క పరిస్థితి మనం గమనిస్తే, అతడు ఎడారంట తిరిగి ఏం మేపుకునే స్థితి తెలుసా? గొర్రెలను మేపుకునే పరిస్థితి. అటువంటి వ్యక్తిని దేవుడు, గొర్రెలను కాచుకున్నటువంటి వ్యక్తిని ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలుకు, జనులకు, ఇశ్రాయేలును నా జనులకు నేను ఎలా చేశాను తెలుసా? అధిపతిగా, రాజుగా నిన్ను నియమించాను అని చెప్తున్నాడు. అంటే ఏది ఇప్పుడు మనసుకు తెచ్చుకున్నాడు దావీదు? గొర్రెలను కాసుకునే బ్రతుకు నాదయ్యా, ఎడారులంట తిరిగే బ్రతుకయ్యా, నన్ను ఈ స్థితిలో నువ్వు ఉంచావు అని సింహాసనం మీదకి రాగానే ఆ తొలిటి దినాలను ఏం చేసుకున్నాడు తెలుసా? మనస్సు నాకు తెచ్చుకుంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని కృపను బట్టి మన స్థితి మారింది, మన పరిస్థితి మారింది, మన వాదా మారింది, మన నివాస స్థలాలు మారాయి, మన పనిముట్లు మారాయి, అన్నీ మారుతున్నాయి. ఇవన్నీ ఎవరి కృప తెలుసా? దేవుని కృప. దేవుడు అంచెంచిగా వాటన్నిటిలోంచి మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. కనుక ఏది మరవద్దు, ఆ మొదటి స్థితిని మర్చిపోకు. మొదటి స్థితిని ప్రతిరోజు మనసునకు తెచ్చుకుంటూ ప్రభువును స్తుతించడం ప్రారంభించు. ఆశ్చర్యకరంగా నిన్ను ఇంకా ఉన్నతమైన స్థాయికి దేవుడు హెచ్చించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇంత చేసినా అసలు నా పేరు లేదు, ఊరు లేదు, అసలు నా జ్ఞాపకం లేదు, ఏంటి సంగతి అని చూస్తున్నాడు దేవుడు. నువ్వు ఎప్పుడైతే మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకుని ప్రభువును స్తుతించడం ప్రారంభిస్తావో నీ స్థితి మారిపోద్ది, నీ పరిస్థితి మారిపోద్ది, నీ అక్కరలు కొదువులు తీర్చబడతాయి, ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతాం. పరిస్థితులు మార్చేది, మన క్రియలు మార్చేది, మన పనులను మార్చేది ఏంటి తెలుసా? స్తుతే. స్తుతి నీ స్థితి అంతటిని ఏం చేస్తుందంట? మార్చి వేస్తుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని నువ్వు స్తుతిస్తావని చూస్తున్నాడు. దేవుడు కూడా ఏమంటున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనంగా నుంచి చూడండి. నువ్వు ఏ స్థితిలో నుంచి పడితివో జ్ఞాపకము చేసుకుని, చూడండి, నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావో ఆ స్థితిని ఏం చేసుకోవాలా? జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు నువ్వు చేయాలా. అట్లు చేసి నువ్వు మారు మనస్సు పొందితేనే సరే,
లేని ఎడల నేనే నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడే మనకు చెప్పేది ఏంటి తెలుసా? నువ్వే స్థితి నుంచి పడ్డావో, నువ్వే స్థితి నుంచి తీయబడ్డావో, మొదట నీ స్థితి ఏమిటో, మొదట నీ పరిస్థితి ఏంటో నువ్వు దయచేసి జ్ఞాపకం చేసుకుని నువ్వేం పొందు? మారు మనసు పొందు. మారు మనసు పొందితేనే సరే, లేకపోతే ఏం జరుగుద్ది? నేను కలగజేసుకుంటాను, నేనే నీ వద్దకు వస్తాను, నీ దీపస్తంభమును దాని చోట్లో నుంచి ఏం చేస్తాను? ఏది దీపస్తంభం? మన ఇంట్లో ఉన్న కరెంట్ లైట్ ఆపేసి వెళ్ళిపోతాడా? దీపం ఏదో తెలుసా? మన ప్రాణమే దేవుడు పెట్టినటువంటి దీపం అంట. ఈ దీపస్తంభం ఆరిపోతామంటే, తీసేయటం అంటే నిన్ను ముగించేస్తాడు. ఇక ఏం చేయకపోతే అంటున్నాడు, మారు మనసు పొందకపోతే, నువ్వు మొదటి క్రియలు చేయకపోతే, నువ్వు ఏ స్థితి నుంచి పడ్డావో జ్ఞాపకం చేసుకోకపోతే నేనే వస్తానంటున్నాడు. అందుకని తప్పకుండా మనం ఏ స్థితిలో మొదట మన స్థితి జ్ఞాపకం చేసుకోండి, మన పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి, ఇప్పుడు స్థితిని జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్యకరుడు అని దేవుడు ఎంత గొప్ప కార్యం మన జీవితంలో చేశాడు. పూర్వం మన ఇళ్ళల్లో పెళ్ళి జరిగితే మన పూర్వీకులు 2 రోజులు 3 రోజుల ముందు వచ్చేసేవారు. ఎందుకు వచ్చేవారు అని నేను మన కూర్చుని ఆలోచించుకుంటే, ఆటోలు లేవు, వాళ్ళకి బళ్ళు లేవు, ఊర్లో ఎవడో అక్కడికే ఉండేది సైకిల్. కనవాళ్ళందరికీ ఏంటి తెలుసా? 2 కాళ్ళు బండే. 2 రోజులు ముందు నడిచి వెళ్ళిపోవటం ఎంత దూరమైనా మరి అలసట చెందుతారు కదా. అందుకని అలసట లేకుండా ఉండడం కోసం పెళ్ళికి 2 రోజులు ముందు వెళ్ళిపోయి, ఒకరోజు ఫుల్గా ఏం తీసుకునేవారు? రెస్ట్ తీసుకుని 3వ రోజు పెళ్ళిలో పాల్గొని అలాగే 2 రోజులు ఉండి సావకాశం మళ్ళీ బయలుదేరి వచ్చేవారు. అంతే కదండి నాసిరావు గారు. పూర్వం అలాగే మా నాయనమ్మ మమ్మల్ని మల్లేశ్వరం కూడా నడిపించి తీసుకెళ్ళింది, సిద్ధాంతం నడిపించి తీసుకెళ్ళేది, గోపాలపురం మా చుట్టాలింటికి నడిపించి తీసుకెళ్ళేది. చేపట్టుకుని నడిచి వెళ్ళటమే. ఏమి లేవు అప్పుడు, ఆటోలు లేవు, సౌకర్యాలు ఏమీ లేవు. అందుకని చక్కగా వీళ్ళు ఏం చేసేవారంటే 2 రోజుల ముందే చక్కగా బయలుదేరి చక్కగా వెళ్ళిపోయేవారు. ఇప్పుడు ఆప్యాయతలు అనురాగాలు పోవడానికి కారణం ఏంటి తెలుసా? బళ్ళు ఉన్నాయి, ఎంతసేపు 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, ఆ కంచేపాల కార్యక్రమాలు ఉండి వచ్చేయచ్చు అన్న ధీమాతోటి బంధుత్వాలు అంతకంతకు ఏమైపో తెలుసా? సౌకర్యాలు ఎక్కువైటప్పటికి ప్రేమ ఆప్యాయతలు తగ్గిపోయాయి. ఆ పెళ్ళికి వెళ్తున్నారు, ఆ అడావుళ్ళు ఉంటున్నారు, కనబడితే కనబడుతున్నారు, అత లేదు, మళ్ళీ 10 నిమిషాలు లేట్ తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఆలోచన చేయండి. పూర్వకాలపు మనుషులు, ఆ పూర్వకాలపు మనసులో ఎంత మంచివో. కనుక ఏది జ్ఞాపకం చేసుకోండి? ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రస్తుతం ఉన్న స్థితిని బట్టి దేవునికి ఏం చెల్లించాలంటే మనము స్తుతి చెల్లించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుస్తున్నాడు అంటున్నాడు దేవుడు. తప్పకుండా మనం ఏ స్థితిలో నుంచి తీయబడుతున్నామో, ఏ పరిస్థితిలో నుంచి మనం ఈ స్థితిలో ఉన్నామో, మన పరిస్థితులన్నిటిని దేవుడు ఎలా మారుస్తూ వస్తున్నాడో తప్పకుండా జ్ఞాపకం చేసుకుని మనం ప్రభుని స్తుతించాలి. అగ్గాయి గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. అగ్గాయి గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. పూర్వకాలమున చూడండి, పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీరు ఉన్నారు కదా. చూడండి, ఇక్కడ గత మందిరాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మొదటి ఆ మహిమ కలిగిన మందిరం ఎంత మహిమ కలిగిందో మీకు తెలుసు కదా. మొదటి దానికంటే ఇది ఎంత ఘనమైందో మీకు తెలుసు కదని అది జ్ఞాపకం చేసుకోండి అక్కడ ఆ ప్రజలకు దేవుడు తెలియజేస్తున్నాడు. మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే, మందిరంగా మనం ఏర్పాటు చేసుకున్నది చిన్న షెడ్ ఇక్కడ వేసుకున్నాం, అందులోనే ఇంతకంటే ఘనమైన ఆరాధనలు మనం చేస్తూ వచ్చాం.
అంతకంటే ఘనమైనటువంటి ఒక మంచి మందిరాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆ మందిరములో మరి శ్రమలో పడుకుని ఆరాధించిన వారు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు ఈ మందిరంలో ప్రభుని స్తుతించే వారు ఇక్కడ ఉన్నారు. అగ్గయ్య అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మొదటి మందిరం ఆ స్థితి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ మందిరం యొక్క స్థితిని మీరేం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. దీన్ని బట్టి ఎవరిని స్తుతించాలా? ప్రభుని మనం తప్పకుండా మనం స్తుతించాలి. ఇది కేవలం పూర్వకాల దినాలు. మనసు నాకు ఏం చేసుకోవాలి తెలుసా? తెచ్చుకుంటూ ప్రభుని మనం స్తుతించాలి. కాబట్టి ఈ జనవరి మాసం, ఫిబ్రవరి మాసం, నవంబర్ వరకు దేవుడు మనల్ని ఎంతో కాపాడాడు. ప్రతి నెలలో ఏ విధంగా మనం కాపాడబడ్డాం, బలపరచబడ్డాం, నడిపించబడ్డాం, ఏ విషయంలో బలహీనమైపోయాం, మళ్ళా ఆరోగ్యవంతులయ్యాం. ఇవన్నీ కూడా మనసు నాకు తెచ్చుకుని మనసారా ప్రభును స్తుతించటమే గొప్ప భాగ్యం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి పూర్వకాల సంవత్సరాలు, పూర్వకాలది 44 కీర్తన మొదట వచ్చిన చూడండి. నేను ముగిస్తాను, టైం అవుతుంది. దేవా, పూర్వకాలమా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులారా విన్నాం. మా పితరులు దానిని మాకు వివరించిరి. పితరులు వివరించారు. పూర్వకాలములో మా పితరుల దినాల్లో నువ్వు చేసిన కార్యాలు వాళ్ళు చెప్పగా మేము చెవులారా విన్నాం. ఇప్పుడు మన పిల్లలు మన దినాల్లో జరిగిన సంగతులు మనం చెప్తే వాళ్ళకు తెలుస్తాయి. ఇప్పుడు కొంతమందికి తాటికాయ కాల్చుకుని తింటామంటే తెలీదు. కొద్ది రోజులకి తాటికాయలు మనకి కనబడవు. ఎక్కడ తాటి చెట్లు ఉండవట్లేదు, మొత్తం రోజు రోజుకి అవి తీసేస్తున్నారు. ఇప్పుడు మనకు తెలుసు, కానీ మన పిల్లలకి ఆ తాటికాయల గురించి తెలియదు. ఆ తర్వాత తరం వాళ్ళకి అసలు తాటికాయ ఏంటో కూడా తెలియని పరిస్థితి. అంటే ఈ సంగతులన్నీ ఆహారం తినేటప్పుడు, మీరు చక్కగా పులావ్ తింటున్నారే, ఈ ఫ్రైడ్ రైస్ తింటున్నారే, ఇదిగో మంచి చికెను బిర్యానీ మీరు తింటున్నారే, మేము ఈ ఆహారం లేక ఏం తిన్నాం? తాటికాయ కాల్చుకుని ఇది మేము తిన్నాం బాబు, ఈ గెంజి తాగాము అని అప్పుడు ఆ పరిస్థితులు వాళ్ళకి చెప్తే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. అంతేనా? ఇప్పుడు అది చెప్పకపోవటం వల్లే ఫ్రైడ్ రైస్ తెచ్చినా, చికెన్ బిర్యానీ తెచ్చినా వాడికి నచ్చట్లేదు. నాకు అది తెచ్చి అక్కడ దొద్దు, నాకు అక్కడ దొద్దు, అమలాపురం బొండం బాబాయ్ దగ్గర తేమంటున్నారు, అయితే ఇంకో దిక్కు వెళ్ళమంటున్నారు కదా. ఎందుకని? ఒకప్పుడు వాడికి తెలియదు మనం ఎలా తిని తాగేవాళ్ళమని. అది చెప్పగా వినాలంట. చెవులారా మా పూర్వీకులు చెప్పారు మాకు, మేము చెవులారా విన్నామంటున్నాడు భక్తుడు. మరి ఎప్పుడైనా మీ పిల్లలకి చెప్తున్నారు ఆ సంగతిలో? చెప్పకపోవటం వల్ల తిరగతంటున్నారు మిమ్మల్ని. అడిగినప్పుడు ఇచ్చేయటం అలవాటు చేసావు నువ్వు. కష్టమేంటో, శ్రమ ఏంటో, దీని వెనకాల ఎంత ఇబ్బంది ఉందో అది నువ్వు చెప్పకపోవటం వల్లే ఈరోజు పిల్లల స్థితిగతులు మారిపోతున్నాయి. వాళ్ళు భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారు. వాళ్ళు వ్యసనాలకి, బానిస అయిపోవడానికి కారణం అదే. వాళ్ళకి కష్టం అనేది ఏమీ తెలియట్లేదు. కష్టం అనేది తెలియట్లేదు. ఆలోచన చేసుకోండి. ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు, పూర్వకాలంలో మా పితరులు మాకు చెప్పినప్పుడు మేము చెవులారా విన్నాం. వినాలా? ఆ సంగతులు మనం విన్నప్పుడే అవి మనకు అర్థమవుతాయి. 143వ కీర్తన 5వ వచనం. పూర్వ దినములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ నేను జ్ఞానించుచున్నాను. చూడండి, చేతి పని నేను ఏం చేస్తున్నాను? యోచిస్తున్నాను. పూర్వ దినములను, నీ క్రియలన్నిటినీ కూడా నేనేం చేయించుకుంటున్నాను తెలుసా? జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఆయన చేసిన ఆ పనులు, ఆ క్రియలు తప్పకుండా ఎక్కడ తెచ్చుకోవాలంట? మనసు నాకు తెచ్చుకోవాలి. చివరిగా ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనాన్ని చదివి మనం ముగించుకుందాం. ద్వితోపదేశకాండం 32వ అధ్యాయం 7వ వచనం.
పూర్వదినాలను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి? తరతరముల సంవత్సరములను తలంచుకొనుము. నీ తండ్రిని అడుగు, అతడు నీకు తెలుపును. నీ పెద్దలను అడుగు, వారు నీతో చెప్తారు. ఎవరిని అడగాల? నీకు తెలియనప్పుడు తండ్రిని అడుగు. అంతేకాదు, ఇంకా పెద్దలు ఉంటారు, వాళ్ళని అడుగు. వాళ్ళు ఈ సంగతులన్నీ నీకు చెప్తారు. తప్పకుండా వాటిని ఎక్కడ తెచ్చుకో? మనసునకు తెచ్చుకుంటున్నాడు ఇక్కడ. ఇది తప్పకుండా అవసరం. నువ్వు ఏ స్థితిలో ఉండేవాడవో, నువ్వేంత ఇబ్బందిని అనుభవిస్తూ వచ్చావో, నీ పరిస్థితి ఏంటో తప్పకుండా ఎక్కడ తెచ్చుకోవాలి తెలుసా? మనసునకు తెచ్చుకొని ప్రభువును స్తుతించాలి. అది మనుషుల నుండి దేవుడు కోరుకునేది. నీ ఆస్తిని, నీ వెండిని, నీ బంగారాలు ఆయన కోరట్లేదు, కానీ నీ హృదయంలో నుండి దేవుడు స్తుతిని కోరుతూ ఉన్నాడు. నువ్వు స్తుతించగలిగితే అదే గొప్ప భాగ్యం ఆయనకి. మనసారా నువ్వు స్తుతించాలి. ప్రభువా, నువ్వు నా ఎడల చేసిన కార్యాలను బట్టి స్తోత్రాలు, నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, ఆహారాన్ని బట్టి వందనాలు, వస్త్రాలను బట్టి వందనాలు, నివాసాన్ని బట్టి వందనాలు, బిడ్డలను బట్టి వందనాలు, నా ఆస్తిపాస్తులను బట్టి వందనాలని ప్రతి దాన్ని బట్టి దేవుడు కోరుకుంటున్నదేంటి తెలుసా? కృతజ్ఞతను కోరుతున్నాడు. భక్తుడు చెప్తున్నాడు, నేను తొలిటి దినాలను జ్ఞాపకం చేసుకుంటాను, పూర్వకాల సంవత్సరాలను ఎక్కడ తెచ్చుకుంటానో మనసు నాకు తెచ్చుకుంటాను అంటున్నాడు. నువ్వు నేను కూడా అలా తెచ్చుకుని ప్రభువును స్తుతించగలిగితే ఆయన నామం మహింపరచబడుతుంది. ఆ స్తుతి ద్వారా మన స్థితిగతులు మారుతాయి. అలాగ మనం ప్రభువుని స్తుతించేవారిగా ముందుకు సాగుదాం. మన స్థితిని, మన పరిస్థితిని మార్చుకుందాం. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా వాడబడదాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ అలా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం అలా అందరూ ప్రార్థనలోకి వద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనలను ప్రేమించి 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి నీ స్థితిగతిని చూచి, నీ పరిస్థితిని చూచి, నువ్వున్న స్థితిని చూచి దేవుడు నిన్ను ప్రేమించి నీ దగ్గరకు వచ్చి నువ్వు మారు మనసు పొంది నిత్య జీవానికి వారసుడు అవ్వాలని చెప్పి మారు మనసును ప్రకటించి నీ కొరకు శిలువ యాగం చేస్తున్న దేవుడు ఆయన. ఈరోజు ఈ స్థితిలో ఉన్నావంటే, ఇక్కడ ఉన్నావంటే అది కేవలం ప్రభు కృప. నిన్ను ప్రభు ప్రేమించి పిలిచి, ఇదిగో పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు అని చెప్తున్నాడు దేవుడు. ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. ఆయన బిడలగా మనల్ని చేసుకున్నాడు. ఆయన సన్నిధిలో నిలబెట్టాడు. ప్రభా, ఒకప్పుడు నా స్థితి ఇది నాయన, నేను భయంకరమైన ఘోర పాపిని, దుర్మార్గురాల్ని, వ్యభిచారిని, దొంగను, అబద్ధికుడను, మోసగాడిని, వ్యసనాలు కలిగిన వాడను. నన్ను ప్రేమించావు, నా కొరకు ప్రాణం పెట్టావు, నాకు రక్షణ ఇచ్చావు, నీ సన్నిధికి నడిపించావు, నీ కృపచేత నన్ను కాపాడుతున్నావు. నీకు స్తోత్రాలను ఒక్కసారి మనసారా ప్రభుని స్తుతిందాం. ఒకప్పుడు నాకు ఆహారం లేదు, ఒకప్పుడు తినడానికి తిండి లేదు, ఒకప్పుడు కట్టడానికి వస్త్రాలు లేవు, ఒకప్పుడు ఉండడానికి నివాసం లేదు, ఒకప్పుడు పండుకోవడానికి మంచం లేదు, ఒకప్పుడు కప్పుకోవడానికి దుప్పటి లేదు. చాలా దీనస్థితి నాది. కానీ ప్రభువా, నన్ను ప్రేమించావు, అన్నీ ఇచ్చావు, నువ్వు చూపిన కృపకై వందనాలని ఒక్కసారి మనసారా హృదయంలో నుండి స్తుతిని మనం దేవునికి తెలియజేసుకుందాం. అదే దేవుడు కోరుతున్నాడు. కీర్తనకారుడు అదే అంటున్నాడు, పూర్వకాల సంవత్సరాలు తొలిటి దినాలు ఇదిగో నేను మనసు నాకు తెచ్చుకుంటున్నాను ప్రభువా అని. మనం కూడా తెచ్చుకుందాం. మనసారా ప్రభుని ఆరాధిందాం. ఆయన మహిమ తెచ్చేవారిగా ముందుకు సాగుదాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, మీకు వందనాలు. నీ మహా ఉచితమైన కృపచేత, నీ అపారమైన ప్రేమ చేత, ఏ యోగ్యత అర్హత మాకు లేనప్పటికీ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ 2025 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని నవంబర్ వరకు మమ్మల్ని ఎంతగానో కాపాడి తిరిగి మరలా మమ్మలను డిసెంబర్ మాసంలో ప్రవేశపెట్టావు. ఈ నెలంతా కూడా క్రిస్మస్ నెల అయా, నిన్ను మనసారా నీ జన్మదిన పండుగలు జరుపుకునే నెల,
మనసారా నిన్ను ఆరాధించే నెల. అయ్యా నీ కృపాఖ్యామాలు మాకు తోడుగా ఉంచండి. ఈ నెలంతా కూడా మనసారా నిన్ను స్తుతించుకునే కృప మాకివ్వండి. మేము వెళ్ళే స్థలాల్లో మీరు మాకు తోడుగా ఉండండి. మా కుడి ఎడమల మీరు తోడై ఉండండి. మా పనిపాట్లలో, మా ప్రయాణాల్లో, అయ్యా జరిగే క్రిస్మస్ ఆరాధనల్లో మీరు మాకు కృప తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. నీ నామం మాత్రమే మా జీవితంలో నిత్యము మహిమపరచబడాలా. మీరు మాత్రమే మహిమ పొందాలి ప్రభువా. అట్టి కృప మాకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం నాయన. నీ కృప లేకపోతే ఒక క్షణము కూడా బ్రతకలేము నాయన. ఒక క్షణము కూడా మేము నడవలేము తండ్రి, నిలవలేము నాయన. నీ కృప మాకెంతో అవసరమై ఉన్నది నాయన. దయచేసి నీ కృపతో మమ్మల్ని ఆవరించి చేయండి. నీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈ నెలంతా కూడా మా కుడి ఎడమలో మాకు తోడై ఉండి నడిపించండి. ఇది ఉదయకాలపు వేళ నీ సన్నిధికి వచ్చి ఈ స్తుతి ఆరాధనలో పాల్గొన్న ప్రియ బిడ్డలందరిని బట్టి వందనాలు. వీళ్ళ కుటుంబాలను, వీరి బిడ్డలను మీరు దీవించిన ఆయన ఈ నెలంతా కృపాఖ్యామాల బిడ్డలకు తోడుగా ఉంచండి ప్రభువా. నీ కృపతో నింపి నడిపించి బలపరచండి. ఇంకో చాలామంది రాలేకపోతున్నారు, బలహీనలై ఉన్నారు ప్రభా, రోగులై ఉన్నారు ప్రభా. బలపరచండి తండ్రి, వారిని స్వస్థపరచండి ప్రభా. అర్జున్ రావు గారికి ఉన్న అనారోగ్యము నుంచి విడిపించండి ప్రభా. అచ్చమ్మ గారికి ఉన్న అనారోగ్యమును విడిపించండి ప్రభా. ఇదిగో నక్క కృష్ణమూర్తి గారికి కలిగిన గాయములు కట్టి ప్రభా, ఆపరేషన్ గాయము నుంచి విడిపించి మంచి ఆరోగ్యం ఆయనకి ఇవ్వండి తండ్రి. ఇదిగో నక్క టైల్డ్ గారు ప్రభా హాస్పిటల్ ఉన్నారని విన్నాం తండ్రి. నీ చిత్తమైతే ఆయనకి ఏ బలహీనత అయినా స్వస్థ ఇవ్వండి తండ్రి, ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. క్షేమంగా గృహానికి నడిపించి బాబు నీకు స్తోత్రం. ఇంకా బలహీనైన ప్రతి బిడ్డను బలపరచండి, రోగులైన ప్రతి బిడ్డను స్వస్థపరచండి. అయ్యా గొప్ప కార్యాలు మీరు జరిగించి బాబు నీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈ ఉదయకాలపు వేళ వీళ్ళందరినీ మీ చేతులకి అప్పగిస్తున్నాను, బలపరచండి. ఈ నెలంతా కూడా వీరు చేయు పనుల్లోనూ ప్రయాణాల్లో నాయన నీ కృపా క్షేమాల బిడ్డలకు తోడుగా ఉంచమని, వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, రాలేకపోయిన బిడ్డలను కూడా దీవించి వారు మేము కలిసి మరొకసారి నిన్ను ఆరాధించుకునే తరుణం మా బ్రతుకులో మీరు దయచేయండి. ఇదిగో ప్రభా బిడ్డలు నాయన తీసుకుని వచ్చిన కృతజ్ఞత కానుకలు మీరు దీవించండి. రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకు ఇవ్వండి, కృపతో నింపండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం ఇక్కడికి ఉన్న మనకును, అలాగే యూట్యూబ్లో లైవ్లో వాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకును, కుడి వచ్చిన మనకును, మన కుటుంబాలకును ప్రభువు కృప నిత్యము తోడై నడిపించునుగాక. ఆయన సన్నిధి కాంతి మన మీదను, మన బిడల మీదను, సంఘం మీదను, గ్రామం మీదను నిత్యము నిలుచునుగాక. యేసు రక్తమే ఇచ్చాయి, సిలువ రక్తమే ఇచ్చాయి, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం, అపవాదికి ఎలికనంత నాశనము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ